మేడం మీరు మీరు జిమ్కి వెళ్ళమన్నారని చెప్పేసి జిమ్కి వెళ్తున్నా, జిమ్కి వెళ్ళడమే ఎక్కువ, మళ్ళీ ఇవి కూడా తీసుకెళ్ళాలా? ఇవన్నీ రాకుండా ఉండాలంటే అవన్నీ కూడా తీసుకెళ్ళాలి. జిమ్ ఈజ్ అ వెరీ కామన్ ప్లేస్ టు హ్యావ్ సో మెనీ క్రాస్ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే అక్కడ చాలా మంది పీపుల్ గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయినప్పుడు వాళ్ళ స్వెట్ వల్ల కానీ బేర్ హ్యాండ్స్తో హ్యాండిల్స్ అన్ని పట్టుకోవడం వల్ల ఒకరి ఇన్ఫెక్షన్స్ ఒకరికి ట్రాన్స్ఫర్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో వెన్ యూ గో టు ఏ జిమ్, క్యారీ యువర్ ఓన్ టవల్, క్యారీ యువర్ ఓన్ శానిటైజర్. వీలుంటే హ్యాండ్ గ్లౌస్ కూడా క్యారీ చేయండి. ఇంకా వీలుంటే కనుక ఒక మ్యాట్ కూడా, మీ ఓన్ మ్యాట్ క్యారీ చేయండి. సో దట్ మీరు క్రాస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ ప్రివెంట్ అవుతారు. అండ్ స్విమ్మింగ్ పూల్ ఈజ్ అనదర్ ప్లేస్ వెర్ లాట్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అండ్ అక్కడ కూడా క్రాస్ ఇన్ఫెక్షన్స్కి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో హౌ డు యూ ప్రివెంట్? స్విమ్మింగ్ పూల్లో బేర్ ఫుట్తో నడవటం అన్నది దానివల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా కామన్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. సో ట్రై టు వేర్ స్విమ్మింగ్ పూల్ అప్రోప్రియేట్ ఫుట్వేర్స్ ఆర్ స్లిప్పర్స్ ఉంటాయి. అవి వేర్ చేయడం వల్ల యూ విల్ ప్రివెంట్ సో మెనీ వైరల్ వార్డ్స్ ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. సో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు జిమ్కి వెళ్ళొచ్చిన తర్వాత కానీ స్విమ్మింగ్ చేసిన తర్వాత కానీ ఇమ్మీడియట్గా షవర్ బాత్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దట్ మీకు వచ్చే సెల్ఫ్ ఇన్ఫెక్షన్స్ కానీ పక్క వాళ్ళ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా షవర్ విల్ ప్రివెంట్ యూ ఫ్రమ్ ఆల్ దీస్ ఇన్ఫెక్షన్స్.